అది ఎందుకో అది సడన్గా గుర్తే రాలేదు నాకు. కానీ అది వన్స్ ఒకసారి ఇంటర్వ్యూ రూమ్ నుంచి బయటకు వచ్చాక మొత్తం ముద్ర అంటే ఏంటి, దాంట్లో ఒక 10 పేజీల పారా రాసేటట్టు అంత గుర్తొచ్చింది. Hi friends, welcome to my YouTube channel Banking Aspirant Telugu. I hope all are you doing good and preparing well for the upcoming exams. So today video is about my UBI LBO interview experience. So na interview ela jarigindi, nanu elanti questions adigaru, nenu ela answer chesanu, so overall ga interview ఏ లాంగ్వేజ్ లో జరిగింది అవన్నీ ఈ రోజు ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. సో వీడియో స్టార్ట్ చేయబోయే ముందు ఒక చిన్న విషయం, మీరు మన ఛానల్ ని కొత్తగా విజిట్ చేసినట్లయితే మీరు డెఫినెట్ గా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి ఎవరైతే బ్యాంకింగ్ ప్రిపరేషన్ చేస్తున్నారో. సో ఎనీ ఫర్దర్ డిలే, లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఇంటర్వ్యూ వచ్చేసి 2 ఏప్రిల్కి ఉండే. సో 9:30 AM రిపోర్టింగ్ టైం. ప్యానల్ వచ్చేసి సెకండ్ ప్యానల్. సో అక్కడ ప్యానల్ ఎన్ని ఉండే అంటే 3 ప్యానల్స్ ఉండే, 1, 2, 3. సో 3 ప్యానల్స్ ఉండే అక్కడ. సో ఇక్కడ రిపోర్టింగ్ టైం 9:30 AM అన్నాను, కానీ నా ఇంటర్వ్యూ అయిపోయేసరికి ఇట్ ఆల్మోస్ట్ ఈవినింగ్ 4 అయింది. సో అక్కడ ఇంటర్వ్యూస్ చాలా లేట్గా స్టార్ట్ చేశారన్నట్టు. సో ఎగ్జాక్ట్గా రీజన్ నాకు కూడా తెలియదు ఎందుకు లేట్ స్టార్ట్ అయినాయో, కానీ నా ఇంటర్వ్యూ అయిపోయేసరికి మాత్రం ఈవినింగ్ 4 అయింది. నా తర్వాత కూడా నా ప్యానల్లో చాలా మంది ఉండే, అంటే 6 to 7 మెంబర్స్ ఉండే ఇంకా. సో వాళ్ళ తర్వాత కూడా మళ్ళీ షిఫ్ట్ 2 వాళ్ళకి ఇంకా ఇంటర్వ్యూస్ జరగాలి. సో ఇంకా వాళ్ళకి అయ్యేసరికి ఎంత టైం అవుతుందో తెలియదు. సో ఎవరైనా మీ దాంట్లో షిఫ్ట్ 2 వాళ్ళు ఇంటర్వ్యూ ఇచ్చి ఉంటే మీరు డెఫినెట్గా కామెంట్ చేయండి. సో నా ఇంటర్వ్యూ మాత్రం నా ఇంటర్వ్యూ అయిపోయేసరికి మాత్రం ఈవినింగ్ 4 అయింది. సో అది కొంచెం సినారియో అక్కడ ఇంటర్వ్యూలో ఎలా టైం అది జరిగిందనేది. సో నెక్స్ట్ మనము క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం, నన్ను ఏమేమి క్వశ్చన్స్ అడిగారు అనేసి. సో నార్మల్గా నేను లోపలికి వెళ్ళా, గుడ్ ఆఫ్టర్నూన్ విష్ చేశాక సో వాళ్ళు చైర్ ఆఫర్ చేశారు, కూర్చున్నాక వాళ్ళు ఫస్ట్ అడిగిన క్వశ్చన్ ఇంట్రొడ్యూస్ యువర్ సెల్ఫ్. సో మీ గ్రాడ్యుయేషన్ గురించి చెప్పండి, మీ బ్యాక్గ్రౌండ్ అండ్ మీ ఫ్యామిలీ వాళ్ళు అంతా చెప్పండి అని అన్నారు సార్. సో సార్ అడిగారు ఫస్ట్. సో అక్కడ ఎంతమంది ఉండే అంటే 2 సర్స్ ఉండే, ఒక మ్యామ్ ఉండే. సో 3 మెంబర్సే ఉండే. మనకు IBPS PO RRBPOలో 4 to 5 మెంబర్స్ ఉంటారు కదా. సో ఇక్కడ జస్ట్ 3 మెంబర్స్ ఉండే, 2 సర్స్ ఉండే, 1 మ్యామ్ ఉండే అన్నట్టు. సో ఫస్ట్ మిడిల్లో ఉన్న సార్ ఇంట్రొడ్యూస్ యువర్ సెల్ఫ్ అంటే నార్మల్గా మనం సెల్ఫ్ ఇంట్రొడక్షన్ ఎలా ఇస్తాం అలా ఇచ్చేసా అన్నట్టు. సో దాని తర్వాత వై బ్యాంకింగ్, మీరు బ్యాంకింగ్ ఎందుకు చూస్ చేసుకున్నారు అదని అడిగితే ఆన్సర్ చేయడం స్టార్ట్ చేశా. సో గ్రోత్ బాగుంటుంది, ఇలా జాబ్స్ ఆఫర్స్ కూడా ఉంటాయి, సో నా ఇంట్రెస్ట్ ఇలా బ్యాంకింగ్లో ఉంది అని మనం కొన్ని ఆన్సర్స్ అంటే నార్మల్గా మనం ఇలా ప్రిపేర్ చేసుకుంటామో అలా ఆన్సర్ ఇచ్చేసా. సో దానికి కంటిన్యూషన్ ఏం అడిగారంటే విచ్ పొజిషన్ యూ వాంట్ టు అచీవ్ ఇన్ బ్యాంక్ అని అన్నారు అన్నట్టు. సో నేను ఈ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయలేనంటూ, నార్మల్గా వై బ్యాంకింగ్ అంటే ఎక్స్పెక్ట్ చేసా. సో అది మనకు అందరికి తెలుసు. సో గ్రాడ్యుయేషన్ చేసినా బీటెక్ చేసినా వై బ్యాంకింగ్ మీరు ఈ సెక్టర్ ఎందుకు చూస్ చేసుకున్నారంటే అడుగుతారు అని మనకు తెలుసు. కానీ ఇది కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి అని, కానీ నేను అప్పుడు ఈ క్వశ్చన్కి ఆన్సర్ నేను ప్రిపేర్ అయ్యి వెళ్ళలేదు అన్నట్టు. సో అందుకే నాకు కొంచెం అడగగానే అరే ఏం ఆన్సర్ చేయాలి అని ఒక సెకండ్ థాట్ వచ్చింది అన్నట్టు. సో నాకు ఇక్కడ స్పాంటేనియస్గా ఏం ఆన్సర్ వచ్చిందంటే, సో సార్ ఇప్పుడైతే నేను GM పొజిషన్ అక్కడ వరకు నేను వెళ్ళాలని ప్రస్తుతానికైతే ఇలాంటి గోల్స్ ఉన్నాయి సార్ నాకు అని అనేసా. ఓకే అని అన్నారు. సో అన్నాక తర్వాత ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేశాక తర్వాత మేడం, ఈ సార్ అయిపోయాక మేడం మీరు క్వశ్చన్స్ అడగండి అని సార్ అన్నారు. తర్వాత మేడం ఏం అడిగారంటే ముద్రా లోన్ గురించి మీకు తెలుసా కొంచెం చెప్పండి అని అన్నారు. సో ముద్రా గురించి తెలుసా అని అన్నారు. సో తెలుసు మ్యామ్ అన్నా. సో ఇట్స్ కైండ్ ఆఫ్ లోన్ అది చెప్పడం స్టార్ట్ చేశా. కానీ తర్వాత నాకు దాంట్లో శిశు కిషోర్ తరుణ్ అవి ఉంటాయి కదా. సో నేను ఎగ్జాక్ట్గా అంటే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయా అన్నట్టు ముద్ర గురించి. సో ఆన్సర్ చేసేసా అన్నట్టు. సో సారీ మ్యామ్ ఇప్పుడు నాకు గుర్తు రావట్లేదు, ఐఎమ్ అనేబుల్ టు రీకాల్ అని చెప్పేసా అన్నట్టు. సో ఓకే అని అన్నారు. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ అడిగారంటూ మ్యామే. సో సిబిల్ గురించి తెలుసా మీకు చెప్పండి అని అన్నారు. సో సిబిల్ ఎలా వర్క్ చేస్తుంది ఏంటి అది అడిగారు. తర్వాత సిబిల్ గుడ్ స్కోర్ ఏంటి, ఏ స్కోర్లో ఉంటే మంచి స్కోర్ అని అనుకోవచ్చు మనము అది అడిగారు. దెన్ నెక్స్ట్ సిబిల్ మనం బ్యాంక్లో ఎలా యూజ్ చేస్తాము, సో కస్టమర్స్ ఎలా యూజ్ చేస్తాం చెప్పండి అన్నారు. సో దానికి కూడా ఆన్సర్ చేసేసాను నేను. సో తర్వాత సిబిల్ గురించి ఒక 2-3 క్వశ్చన్స్ అలా అడిగాక మ్యామ్ అయిపోయిన తర్వాత వేరే సార్ ఉంటారు కదా, ఆ సార్ నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఎన్ని ఉన్నాయి ఇప్పుడు అని అడిగారు. సో అది చెప్పేసా. తర్వాత అందులో మీకు తెలిసిన కొన్ని బ్యాంక్స్ చెప్పండి, నేషనలైజ్డ్ బ్యాంక్స్ అంటే 5 to 6 నేను చెప్పేసా. చెప్తూ ఉండగానే ఇందులో ఏది పెద్ద బ్యాంక్, సో నేషనలైజ్డ్ బ్యాంక్లో ఏది లార్జెస్ట్ బ్యాంక్ అని అడిగారు. సో తర్వాత మళ్ళీ ప్రైవేట్ బ్యాంక్, సో ప్రైవేట్ బ్యాంక్లో ఏది లార్జెస్ట్ బ్యాంక్, ప్రైవేట్ బ్యాంక్ అంటే ఏంటి, సో నేషనలైజ్డ్ బ్యాంక్ అంటే ఏంటి. సో ఇలా 2-3 క్వశ్చన్స్ అందులోనే నేషనలైజ్డ్ అండ్ ప్రైవేట్ బ్యాంక్లో స్విచ్ చేస్తూ అడిగారు అన్నట్టు సార్. సో మళ్ళీ అదే సార్ NPA గురించి తెలుసా అది అడిగారు. సో తెలుసు. తర్వాత నేను NPA గురించి చెప్పా. తర్వాత సార్ అన్నారు కదా, సో NPAని బ్యాంకర్స్ అంటే NPAని రిజాల్వ్ చేయడానికి ఒక యాక్ట్ యూజ్ చేస్తారు, అది ఏంటి అని అడిగారు. సో సర్ఫైసీ యాక్ట్ గురించి అడిగారు
అన్నట్టు బేసికల్గా సర్ఫేస్ యాక్టివ్ యూజ్ చేస్తా సార్, సో దాని గురించి కొంచెం చెప్పా అన్నట్టు. సో అది అయిపోయింది. తర్వాత మేడం మళ్ళీ ఏం అడిగారంటే ఎల్బిఓ రోల్ గురించి, సో ఎల్బిఓ ఏం చేస్తారు, అసలు ఎల్బిఓ పొజిషన్ ఏంటి, ఎల్బిఓ చేసే పనులు ఏంటి అది అడిగారు అన్నట్టు. సో ఎల్బిఓ మోర్లీ కస్టమర్ బేస్డ్ ఫోకస్డ్ ఉంటారు, వాళ్ళ బ్యాంకింగ్ యాప్ ఆపరేషన్స్లో చేస్తారు, బ్రాంచ్ లెవెల్ ఎక్కువ మేనేజ్ చేస్తారు, ఇలాంటివి అని ఆన్సర్ ఇచ్చా అన్నట్టు. తర్వాత మళ్ళీ మధ్యలో ఉన్న సార్ టెల్ మీ అబౌట్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని క్వశ్చన్ అడిగారు. సో యూనియన్ బ్యాంక్ ఎప్పుడు, నేను ఆన్సర్ ఏం చేశా అంటే యూనియన్ బ్యాంక్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, ఎవరు ఇనాగ్రేషన్ చేశారు, ఎవరు ఫౌండ్ చేశారు, ప్రజెంట్ ఎండి అండ్ సిఇఓ ఎవరు, ఇవి చెప్పేసా అన్నట్టు. జస్ట్ నార్మల్ మేబీ ట్యాగ్ లైన్ చెప్పాల్సింది కానీ చెప్పలేదు, నాకు అన్నీ గుర్తొచ్చినాయి. సో అన్నీ చెప్పేసా. కొంచెం ట్యాగ్ లైన్ చెప్తే ఇంకా కొంచెం మంచి ఇంప్రెషన్ వచ్చిండేదేమో. సో ట్యాగ్ లైన్ మర్చిపోయా నేను. సో ఇవి అడిగిన క్వశ్చన్స్ నన్ను. సో నేను అడిగిన వాటిలలో అన్నిటికీ ఆన్సర్ చెప్పేసా, కానీ ముద్రాకి మాత్రం ఆన్సర్ చేయలేదు నేను. సో అది ఎందుకో అది సడన్గా గుర్తే రాలేదు నాకు. కానీ అది వన్స్ ఒకసారి ఇంటర్వ్యూ రూమ్ నుంచి బయటకు వచ్చాక మొత్తం ముద్ర అంటే ఏంటి, దాంట్లో ఒక 10 పేజీల పారా రాసేటట్టు అంత గుర్తొచ్చింది. కానీ మేడం అడిగినప్పుడు మాత్రం నాకు గుర్తు రాలేదు. సో అలా ముద్ర అనేది ఒకటి చెప్పలేదు అన్నట్టు, మిగతావన్నీ నేను ఆన్సర్ చేసేసాను నార్మల్గా. సో నన్ను అడిగిన క్వశ్చన్స్ ఇవి. సో ఇయర్ గ్యాప్ గురించి ఏం అడగలేదు, నార్మల్గా ఇయర్ గ్యాప్ గురించి అడగలేదు, మళ్ళీ వేరే రిజల్ట్స్ గురించి ఏమైనా వచ్చాయా ఏం అడగలేదు, జస్ట్ ఇవే అడిగారు అన్నట్టు క్వశ్చన్స్. సో ఇవి నన్ను అడిగిన క్వశ్చన్స్. సో నా ఇంటర్వ్యూ ఏ లాంగ్వేజ్లో జరిగింది అని అంటే మొత్తం సెల్ఫ్ ఇంట్రొడక్షన్ నుంచి లాస్ట్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అడిగే వరకు మొత్తం ఇంగ్లీష్లోనే జరిగింది, A to Z. అసలు ఒక్క వర్డ్ కూడా తెలుగులో మాట్లాడలేదు సార్. వాళ్ళు కూడా మొత్తం ఇంగ్లీష్లోనే, అంటే క్వశ్చన్స్ ఇంగ్లీష్లోనే అడిగారు కాబట్టి నేను కూడా ఇంగ్లీష్లో ఆన్సర్ చేశా. నా పాలసీ ఏంటంటే వాళ్ళు తెలుగులో క్వశ్చన్స్ అడిగితే తెలుగులో ఆన్సర్ చేయడం, ఇంగ్లీష్లో క్వశ్చన్స్ అడిగితే ఇంగ్లీష్లో ఆన్సర్ చేయడం, ఇది ఇలా మెయింటైన్ చేస్తే ఇంటర్వ్యూలో బాగా మార్క్స్ వేస్తారని నా పాయింట్ ఆఫ్ వ్యూ. సో అలానే ఆన్సర్ చేశా అన్నట్టు. సో నేను ఇంగ్లీష్లోనే ఆన్సర్ చేశా. కానీ నా ముందు అంటే నా తర్వాత అంటే వాళ్ళు ఇంటర్వ్యూ అయిన వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళని కంబైన్డ్గా అడిగారంట. కొంతమందిని మొత్తం ఇంగ్లీష్లో కూడా అడిగారంట, కొంతమందిని ఇంగ్లీష్ అండ్ తెలుగు రెండు కంబైన్ చేసి అడిగారంట. సో మీరు రేపు అంటే ఇప్పుడు తర్వాత కూడా ఇంటర్వ్యూస్ ఉన్నాయి కదా రేపు ఎల్లుండి. సో వాళ్ళకి ఒక చిన్న టిప్ ఏంటంటే మీరు సెల్ఫ్ ఇంట్రడక్షన్ బాగా ప్రిపేర్ అవ్వండి. బ్యాంకింగ్ రిలేటెడ్ నార్మల్ చిన్నటివి అంటే బ్యాంకింగ్ ప్రొడక్ట్స్ అయినా, బ్యాంకింగ్ గురించి అయినా, లోన్స్ గురించి, కొలాటరల్ ఇలాంటివి బాగా నేర్చుకోండి. అండ్ యూనియన్ బ్యాంక్ గురించి డెఫినెట్గా యూనియన్ బ్యాంక్ ఎగ్జామ్ కాబట్టి యూనియన్ బ్యాంక్ గురించి కొంచెం స్టాటిక్స్ అవన్నీ తెలుసుకోండి. దెన్ నెక్స్ట్ నార్మల్గా మరీ అంత డెప్త్గా ఏం అడగట్లేదు, నార్మల్గా అంటే నన్ను ఇలా అడిగారు, వేరే వాళ్ళని డెప్త్గా కూడా అడగవచ్చు. సో ఇది నా ఎక్స్పీరియన్స్ కాబట్టి నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా మీకు. సో బేసిక్ బ్యాంకింగ్ అయితే అందరు చదువుకొని వెళ్ళండి. సో దానిపైన ఇంకా కొంచెం డెప్త్గా మీ బ్యాక్గ్రౌండ్ ఇంకా ఏమన్నా అంటే ఎకనామిక్ రిలేటెడ్ అదేనా ఉంటే మీకు డెప్త్గా అడగవచ్చు, లేకపోతే నార్మల్గా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది నా ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్. సో మీకు ఈరోజు ఇంటర్వ్యూ అయితే మీ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండే, సో ఫస్ట్ షిఫ్ట్, సెకండ్ షిఫ్ట్, 2 షిఫ్ట్స్ ఉండే కదా, మీ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండే, మిమ్మల్ని ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు, మీరు డెఫినెట్గా కామెంట్ చేయండి. అండ్ మీ ఇంటర్వ్యూ రేపు ఎల్లుండి ఉన్న వాళ్ళు కూడా మీరు వీడియో చూసి మీకు హెల్ప్ఫుల్గా అనిపించినట్లయితే మీరు డెఫినెట్గా కామెంట్ చేయండి దట్ ద వీడియో ఈజ్ హెల్ప్ఫుల్ అని. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా అనిపించినట్లయితే మీరు డెఫినెట్గా లైక్ చేయండి. మీరు నాకు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకున్నా, మీకు ఏ టాపిక్ పైన వీడియో కావాలనుకున్నా, డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ బ్యాంకింగ్ ఆస్పిరెంట్ తెలుగు. I hope you love this video. See you in the next video. Bye bye.